దేవుని యొక్క నామాన్ని బట్టి మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా రాస్తూ మాట్లాడుతున్న మాట 4వ వచనం చూస్తే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి చిన్న ప్రార్థన చేసి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు నీ సన్నిధిలో కూడుకుని ఆరాధించాం, పాటలు పాడి నిన్ను గణపరచం తండ్రి. నీ విలువైన మాటలు మాకు ఎంత ప్రాముఖ్యమో, మా జీవితాల్లోనికి వెలుగును తీసుకొచ్చే నీ శక్తివంతమైన మాటలతో ప్రభా ఇప్పుడు మాట్లాడుచుండగా ఈ యొక్క దీన శరీరాన్ని మరుగుపరిచి నీ ఆత్మ కలిగిన మాటలను విడుదల చేయండి. నీ పరిశుద్ధాత్మ వాక్కు శక్తిని, పరిశుద్ధాత్మ బలమును ధరించి నీ బిడ్డల విషయంలో అనేకమైన మాటలు వివరించగలిగే శక్తివంతమైన జ్ఞాన వివేకము కలిగిన ఈ వాక్యమును ధ్యానించగలిగే మాటలను నీవే బయలుపరచమని, పరిశుద్ధాత్మ నామంలో నీవే ప్రతి ఒక్కరిని దర్శించమని యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామాన్ని బట్టి మనము చదవబడిన లేఖనాలను చూసి ఉన్నాం. చదవబడిన లేఖనాల్లో ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆ మాటను మరొకసారి మనం చదువుకుందాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందు దేవుని ఎదుట విజ్ఞాపన చేసాను అని చెప్పి వాక్యం సెలవిస్తున్నాడు నెహెమ్యా. దేవుని యొక్క నామాన్ని బట్టి ఆ కాల వ్యవధిలో జరిగింది ఏంటంటే, ఇశ్రాయేలు కోటని కాల్చివేసినట్లుగా ఈ వాక్య సందర్భంలో మనం చూడగలుగుతున్నాం. అయితే ప్రాముఖ్యమైన మన జీవితాలు చాలా విలువైనవని, ఈ ప్రాముఖ్యమైన జీవితానికి హెచ్చు తగ్గులు అనేవి చాలా కలుగుతూ ఉంటాయని మనం గమనించగలం. ఈ హెచ్చు తగ్గులు కలిగిన జీవితంలో హెచ్చు ఏమి చేస్తుందంటే మనల్ని ఎక్కువ స్థితిలో ఉన్నాము అనే గర్వాన్ని తీసుకువస్తుంది. తగ్గింపు అనేది ఎప్పుడైనా సరే మనిషి జీవితంలోనికి ఏం నేర్పిస్తుందంటే, నేను ఏ పొజిషన్ లో ఉన్నానో అదే పొజిషన్ లో ఎప్పుడు ఈ రోజుగా ఉన్నట్టుగా ఆ రోజు కూడా ఉండాలని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోవాల్సిన విధానం ఏంటంటే, ఇశ్రాయేలీల కోటలన్నీ కూలిపోయి ఆ ప్రాంతం అంతా కాలిపోయినట్లుగా అనేక మంది వచ్చి నెహెమ్యాకి చెప్తున్నట్టుగా వాక్యాన్ని మనం గమనించగలం. అయితే ఈ యొక్క వాక్యానుసారమైన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన క్రమం ఏంటంటే, హెచ్చుగా ఉన్నప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఏ మనిషిని పట్టించుకోవక్కర్లా, ఏ మనిషి జోలికి మనం వెళ్ళక్కర్లా. ఎవడైనా అవసరం ఉంటే మన కాళ్ళ దగ్గరికే వస్తాడు. ఎవడైనా సరే ఏదైనా కావాలంటే నా కాళ్ళ దగ్గరికి వచ్చి అడగాలనే గర్వం కూడా ఈ పొజిషన్ ఏం చేస్తుందంటే మనల్ని హీన స్థితిలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ గమనించవలసిన ఈ మాటలో ఒక మాటను సరిగ్గా అర్థం చేసుకుంటే, ఇక్కడ మాట్లాడుతున్న మాటలో నెహెమ్యాకు ఈ మాటలు వినినప్పుడంట నేను కూర్చుండి ఏడ్చినట్టుగా మాట్లాడుతున్నట్టు. అంటే తనకు భారం ఏంటంటే, తన యొక్క ప్రజలు నివసిస్తున్న పట్టణం ఏమైందంటే కాల్చివేయబడింది. తన యొక్క పట్టణం ఏమైందంటే కాల్చబడిన తర్వాత ఇతని దగ్గరకు వచ్చి కొంతమంది కొన్ని రకాలుగా మాటలు చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా, అయ్యో పట్టణం ఇలా పాడైపోయింది, పట్టణపు స్థితి ఇలాగా ఉన్నది, పట్టణపు ఆలోచన విధానం ఇలా ఉన్నదని చెప్పి అనేక మంది ఈ యొక్క నెహెమ్యా వద్దకు వచ్చి ఆ మాటలు తెలియజేస్తుంటే ఇతనికి కలుగుతున్న భారం ఏంటంటే, ఇతను ఏ ప్రాంతంలో ఉన్నాడని మొదట మనం ఆలోచన చేస్తే రాజు దగ్గర ద్రాక్షారసము అందించేవాడిగా పని చేస్తున్నట్లుగా చూడగలుగుతున్నాం. అంటే రాజగృహంలో ఈ వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి రాజగృహంలో ఉన్నాడు కనుక ఇతనికి ఏమి కూడా పొత్తు లేదు. ఇశ్రాయేలు ప్రాంతం నుంచి వచ్చేసాడు, రాజు దగ్గర సంతోషంగా బ్రతుకుతున్నాడు, ఏ దుఃఖము తినగలేదు, హై రేంజ్ లో ఉన్నట్టుగా మనం చూడగలం. అవునా కాదా? ఎవరి దగ్గర ఎమ్మెల్యే క్రింద ఎవడైనా పనిచేస్తున్నప్పుడు
కంపల్సరీ ఎమ్మెల్యేతో మనం మాట్లాడాలంటే మనకి తెలిసిన వాడితో ముందు ఏం చేస్తాం? పర్మిషన్ మనం ఏం చేస్తాం? తీసుకుంటాం. ఎందుకని? వాడి కింద ఎవడున్నాడు? నా స్నేహితుడు ఉన్నాడు కనుక ఏ మాత్రము కూడా ఎమ్మెల్యేతో నేను డైరెక్ట్ మాట్లాడగలను, నా స్నేహితుడు ఉన్నాడని గర్వం మనలో ఉంటుంది. అవునా కాదా? అలాంటి పొజిషన్ లో ఉన్న వ్యక్తికి ఏం కలుగుతుందంటే మనోవేదన కలుగుతుంది. ఈ మాటలు వినిన వెంటనే కూర్చుని ఏడవడం ప్రారంభించడంట. దేవునికి స్తోత్రం. ఈ విధానాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మన జీవితాల్లో ఉండవలసింది ఏంటంటే మరణాపాయ స్థితిలో ఉన్న బిడ్డలను, లేకపోతే కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉన్న బిడ్డల విషయంలో ఎలా నేను మాట్లాడితే వారు శక్తి పొందుకుంటారు, ఎలా నేను మాట్లాడితే వారు బయటికి రాగలరు, ఎలా నేను మాట్లాడగలిగితే వారిని ధైర్యపరచగలను, ఆ పిరికితనం నుంచి వారిని ఎలా బయటికి తీసుకురాగలనని నీవెప్పుడైతే దేవుని పట్ల ఆలోచన చేయడం ప్రారంభిస్తావో ఈ యొక్క వ్యక్తి కూడా అదే ఆలోచన చేస్తున్నాడు. నీ వ్యక్తికి ఉన్నది సామర్థ్యం, ఇతరులతో సామర్థ్యం అవసరం. శుభ్రంగా 3 పూటలు తింటున్నాడు, సంతోషంగా రాజు పట్ల చేయవలసిన కార్యాలు చేసి ఆ బంగ్లాలో నివసిస్తున్నాడు. కానీ ఇతరుకున్న పశ్చాత్తాపం ఏంటో తెలుసా? నా ప్రజలు ఏ తరంలో నివసిస్తున్నారంటే, ఏ కార్యాల్లో నివసిస్తున్నారంటే చాలా వ్యర్థమైన కాలిపోయిన గృహాల్లో నివసిస్తున్నారు, ఆ కోటలో నివసిస్తున్నారు. ఏ మాత్రము దేవునికి ఇష్టమైన ఇశ్రాయేలు ప్రాంతం అలా ఉండడానికి వీల్లేదని చెప్పి వెంటనే ఆ మాటలు విన్నంతనే కూర్చుని కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం ముందు దేవుని ఎదుట విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను గమనించవలసింది ఏంటంటే పరలోకమందున్న శక్తి చేత మనము నింపబడితే ఆ దేవుని పట్ల మనం చేసే విజ్ఞాపన ఇతరుల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాం. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే ఇతరుల సమస్యలు తీర్చాలనే ఒత్తిడిలోనికి వెళ్ళాలంటే ముందుగా ప్రార్థనలో దేవునికి విజ్ఞాపన చేయాలి. ఇతరులు లేవనెత్తాలి పైకి అని తప్పకుండా మనం అనుకుంటే ఇంకొకరిని లేవనెత్తాలంటే మనము ముందుగా బలవంతులమై ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకనే మనం బలవంతులుగా ఉండాలి అంటే తప్పకుండా పరలోకమందున్న దేవుని మనము ఆశ్రయించాలి. ఇతరుల్ని మనం బలపరచాలి అంటే తప్పకుండా మన జీవితాల్లో ఉన్న బంధకాలను ముందుగా మనం మొదటిగా తెంపుకోవాలి. ఈ సాతాను చేసే విపత్తులు ఏంటో తెలుసా? సరైన మార్గాల్లో మనం ఉంచకుండా చెడగొట్టడం, సరైన మార్గాల్లో మన జీవితాలను ఉండకుండా చేయడానికి అపవాది ఎంతో పొత్తులు పెట్టుకుంటూ మనతో స్నేహం చేస్తూ ఉంటాడు. నేను అనేది ఏంటంటే మన హృదయము ప్రజల పట్ల ఎప్పుడైతే భారం కలిగి ఉంటుందో, ప్రజలను దేవుని యొద్దకు నడిపించాలని మనకు ఉంటుందో, వాక్యాన్ని వింటున్న నీవు కూడా అదే ప్రేరణ నీకు వస్తే గనక తప్పకుండా నీ ఎడల దేవుడు ఏదో కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ అన్ని మనము గమనించలేకపోతున్నాం. ఎందుకు అని అంటే దేవుని ఎడల చేయవలసిన విజ్ఞాపన మనం చేయలేకపోతున్నాం. ఈ నెహెమ్యాకి కలిగిన బాధ ఏంటంటే నా పట్టణం ఏమైందంటే కాలిపోయిందని తెలిసిన వెంటనే మనోవేదన తనలోనికి వచ్చింది. తిన హై రేంజ్ లో ఉన్నాడు, నాకేంటి ఏది తక్కువ లేదని ఆలోచన, అది పోతే నాకేంటి అనుకోవాలా. తన ఆలోచన ఏంటో తెలుసా? నా ప్రజలు అని అనుకున్నాడు కనుక. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తు కూడా నా ప్రజలు నశించిపోతున్నారు కాబట్టి తిరిగి లోక రక్షకుడిగా వచ్చి తన రక్తముతో మనల్ని కడిగి శుద్ధీకరించాడు కనుక ఆయన ప్రేమని మనం పొందుకోవాలి. ఈరోజు నెహెమ్యా కలిగిన ఆలోచన ఏంటో తెలుసా? పరలోకమందున్న దేవుని శక్తి కలిగిన ఇష్టపడుతున్న ఆయన రాజ్యం ఏమైందంటే ఈరోజు కాలిపోయింది. దాన్ని పట్టించుకునేవాడు ఎవడు లేరు, దాన్ని బాగు చేసేవాడు ఎవడు లేరు, దాన్ని బాగుపరిచి దేవుని కొరకు మరలా ఇష్టమైన ప్రాంతాన్ని దేవునికి ఏర్పాటు చేయాలని సహాయం చేసేవాడు ఎవడు లేడు. కానీ ఈ రోజు మనం ఆలోచన చేస్తే మన దేహాన్ని మనం నిలబెట్టుకోలేకపోతున్నాం, మన శరీరాన్ని దేవుని కొరకు నిలబెట్టుకోలేకపోతున్నాం. కానీ నెహెమ్యాలో కలిగిన వ్యాధి ఏంటో తెలుసా? పట్టణము పాడైపోయింది. రాజగృహంలో ఉండి అధికారంతో ఉన్న ఆ రాజగృహంలో ఉన్న వ్యక్తికి కలుగుతున్న పశ్చాత్తాపం ఏంటో తెలుసా? నా రాజ్యము పాడైపోయింది. దేవుని ఇష్టపడుతున్న ఇశ్రాయేలు ప్రాంతము పాడైపోయింది. ఈరోజు మనము గమనించగలిగితే ఎన్ని ఆత్మలు పాడైపోతున్నట్టు మన కళ్ళకి కనబడట్లా.
ఎన్ని జీవితాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఇష్టానుసరమైన వ్యర్థమైన వాటి చుట్టూ అనుకున్న రీతిగా వెళ్ళిపోవట్ల. ఇంటికాడ నూతనంగా మందిరం వేశాం, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా బోధిస్తున్నాడు. వచ్చి ఈ సైన్యం మూల మొయ్యకూడదు, బరువు పెట్టకూడదు. నువ్వేమన్నా దేవుడు వచ్చి చెప్పడానికి? నాకు ఇలాగే మాట్లాడాలనిపిస్తుంది. ఎవడైనా నా దగ్గరకు వచ్చేలా మాట్లాడు. ఈ సైన్యంలో వాస్తు బాలేదంటే నువ్వేమన్నా దేవుడువా? వాస్తు దేవుడు పూజించేవాడు వాస్తుని నమ్ముతాడు. 33 కోట్ల వేల మందిలో ఆ 33 కోట్ల మంది దేవదూతల్లో ఏదో ఒక వాస్తు దేవతను వారిని నమ్మి మన దగ్గరికి వచ్చి వాస్తుని ఇది ఎందుకు పెట్టావని అడిగితే నిన్ను అన్యజనుడిగా చేస్తున్నాడనే అర్థం మనుషులకు కనబడట్లేదు. షెడ్ అంతా బరువు ఎందుకు వేసావు అమ్మోల? ఈ సైన్యంలో బరువు ఉండకూడదు. నువ్వు దేవుడు అయితే చెప్పు, నా కుటుంబంలో జరిగేది ఏంటో. ఎంతమందికి సమాధానం చెప్తాం? ఒక్కడైతే పర్వాలేదు. ప్రతి క్రైస్తవుడు ఇలాగే బ్రతుకుతున్నాడు. ఏంటంటే దేవుని చిత్తం గ్రహించలేకపోతున్నారు, కానీ మానవులు పెట్టిన విధులను గమనిస్తున్నారు. ఎవడో నువ్వు చెప్పడానికి వాస్తవం? నీ కుటుంబం బాగుందా? సరిగ్గా వాస్తు మాట్లాడితే చెప్పాలి, అవునా? సరైన కుటుంబం నీది బాలేదు, వాస్తు గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీ కుటుంబంలో సమాధానం లేదు, నువ్వు వాస్తు గురించి మాట్లాడుతున్నావు. వాస్తు అంటే పరలోకం నుంచి వచ్చేదే వాస్తు. దేవుడు నిలబెట్టమంటే నిలబెట్టేది, పడగొట్టమంటే పడగొట్టేది వాస్తు. అంతేగాని మానవులు కల్పించిన కథల వైపు మనము చుట్టూ తిరుగుతూ, విగ్రహారాధన చుట్టూ తిరుగుతూ మన జీవితాలను అలాగే పాడు చేస్తున్నాం. దేవుడి మాటకు లోబడట్లా. అందుకని దేవుడు కార్యాలు చేయడం ఆపేశాడు. వాస్తులు పాటిస్తున్న వారి ఎడల దేవుడు కార్యాలు చేయడం ఆపేశాడు. ఎందుకని? వారు పూజించేది ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన ఆచారాలు. ఈ ప్రజలు నోటితోనే నన్ను, పెదవులతోనే నన్ను గణపరుస్తున్నారు, కానీ వారి హృదయంలో ఏముందంట? హృదయం దూరముగా ఉంది. రక్షణ సమీపముగా ఉండి వీటన్నిటినీ మీరు చేయొద్దంటే ఈ రోజు చేస్తున్న విధానం ఏంటంటే ఆ విధానములు అలాగే నడుస్తున్నారు. ఎందుకని? యెషయా భక్తుడు ఎందుకు అలా చెప్పాలి? ఏ విధానమును బట్టి అలా చెప్పాలి? అది పని పాట లేకుండా చెప్పట్లా. మనుషులు ఏం చేస్తున్నారంటే కల్పించిన వాటి వైపున దృష్టి పెడుతున్నారు. 13వ వచనంలో ఉంటాయి, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు నింపుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. ఏంటంట? స్వస్థత పొందకుండానట్లు మనుషుల పెట్టు విధానాలని పాలైపోతూ దేవుడిచ్చు అనుగ్రహాన్ని ఏం చేస్తున్నారంట? కోల్పోతున్నారు, పొందుకోలేకపోతున్నారు. ఈరోజు ఈ నెహెమ్యాకి కలిగిన భారం ఏంటో తెలుసా? నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను. నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నానంటే ఈ రోజు నన్ను ఇక్కడ పెట్టింది దేవుడే. దేవునికి స్తోత్రం. ఈ రోజు నేను ఇక్కడ కూర్చోబెట్టింది, లేకపోతే ఈ మాటలను వినిపింపచేసిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నీవు నిర్మాణం ఎలా ఉన్నా గానీ అది పునర్జన్మై నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు. నీవు దేవుడి పట్ల విధేయత కలిగిన వాడి వలె జీవించాలని చెప్తున్నాడు. యెషయా ముందుగా చెప్తున్న మాట, ఈ ప్రజలు తన పెదవులతో నా దగ్గరకు వస్తున్నారు. వీరు అన్ని ఆచారాలు కలిగి జీవిస్తున్నారు. వీరు కరెక్ట్ అయిన పద్ధతుల్లో లేదు. ఎందుకని? యెషయా ముందుగా ప్రవచనం చేశారు. యెషయా ముందుగా దేవుని కొరకు తెలుసుకుంటున్నారు. దేవుని యొక్క చిత్తాన్ని ఈ రోజు గ్రహించలేకపోతున్నారు. ఇంకొక వాక్యాన్ని చూసి చాలా మంది మోసకరమైన మాటలు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసినట్లయితే 17వ వచనం చూడండి. 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. ధర్మశాస్త్రములైన ప్రవక్తల వచనములైన కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదని చెప్పి ఆకాశంలో భూమి గతించిపోయిన గాని ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ మాటలను పట్టుకుని ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రం ఫాలో అయ్యే వారు కూడా ఉన్నారు. ఆదివారం కరెక్ట్ కాదని బోధించే వారు కూడా ఉన్నారు. ఆదివారం మందిరానికి వెళ్తున్నా మీరు అందరూ నరకానికి వెళ్ళిపోతారని చెప్పేవారు కూడా ఉన్నారు. ఈ మొక్క వచనాన్ని పట్టుకుని మాట్లాడుతున్న మాట వ్యర్థమైన మాటలు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా? ధర్మశాస్త్ర గ్రంథంలో ఆయన కొరకు రాయబడిన ప్రతి వచనం నెరవేర్చడానికి ఆయన వచ్చినని చెప్తున్నాడు.
దేవునికి స్తోత్రం. ఈ లోతు మర్మాన్ని గమనించక ఇష్టానుసారమైన మాటలు మాట్లాడేసి మీరు శనివారమే చేస్తే పరలోకం వెళ్తారు, లేకపోతే ఆదివారం చేస్తే పరలోకం వెళ్ళాలని ప్రజలను మభ్యపెట్టేవారు కూడా ఈరోజు వచ్చేసి ధర్మశాస్త్ర గ్రంథాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఒక పొల్లైనను తప్పిపోదంటే ఆయన గురించి ప్రవచించిన యెషయా లాంటి వారు, అనేక మంది ఇర్మియా లాంటి వారు ఉన్నారు కనుక అది నెరవేరు వరకు కూడా ఏ మాత్రము కొట్టివేయబడదని ఆయన గురించి తాను చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు గమనించలేని వాక్యాన్ని మర్మాలతో ధ్యానించలేకపోతున్నారు, కానీ పైన చదివేసి ఎవడో బోధించింది కరెక్టే అని చెప్పి వాడు నమ్మేసి ఇంకొకరిని మోసం చేసి వాడిని నమ్మించేస్తున్నారు. కానీ అసలు అతను చెప్పింది కరెక్టే కాదని వాక్యాన్ని ప్రత్యేకంగా చదవడానికి ఎవరు సమయం ఇవ్వట్లేదు. వాక్యాన్ని లోతుకు వెళ్ళి చదివినప్పుడే దాని యొక్క లోతైన మర్మాలు దేవుడు తెలియపరుస్తాడు. ఇది అన్యజనులు ధర్మశాస్త్ర ప్రవక్తల వచనములను కొట్టివేయవచ్చునని తలంచవద్దని ఎందుకు అంటున్నాడు తెలుసా? జకర్యా కూడా ఎలా రాబోతున్నారో దేవుడు చెప్పాడు. అవునా కాదా? రెండవ రాకడలో జకర్యా ఎలా రాబోతున్నాడు 14వ అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకని? ఈ వచనాలు ఏ మాత్రము కొట్టివేయబడలేదని చెప్తున్నాడు, కానీ ధర్మశాస్త్రం అందరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ప్రజల పట్ల ఒక ఉపదేశాన్ని మనం ఇవ్వాలంటే ఈ నెహెమ్యా వారి ప్రజల పట్ల భారం కలిగి ఉండాలి. పడిపోయిన కోట మరలా నిర్మించాలనే తలంపులు మనలో ఎదుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజు వాక్యాన్ని వింటున్నా నువ్వే శ్రద్ధ లేకపోతే, వాక్యాన్ని వింటున్నా నీవే సరైన మార్గంలో నీ జీవితాన్ని నడిపించకపోతే, వాస్తులని అగ్నిదేవుడని ఇలా పూజించి ఇలా నడిపించేస్తున్న నీ విధానం మార్చుకోకపోతే ఎప్పటికీ నీ జీవితం దేవుని యొద్ద నిలబడుతుంది. దేవుడు అదే చెప్తున్నాడు, తన యందు భారము కలిగిన వారి భారాన్ని దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. దీన మనస్సుకులే ఆయన యందు వెంబడిస్తే ఆయన మనకున్న భారాన్ని అంతటిని తీసేస్తాడు. ఈరోజు ఎందుకు గమనించుకోలేకపోతున్నాం? ఈ నెహెమ్యా గమనిస్తుంది ఏంటో తెలుసా? నా ప్రజలని ఇక్కడ పెట్టుకున్నాడు, నా దేవునికి నచ్చిన స్థలం అని ఇక్కడ పెట్టుకున్నాడు, నా దేవునికి ఇష్టమైన ప్రాంతం అని ఇక్కడ పెట్టుకున్నాడు కనుక ఈ నెహెమ్యాకి వెంటనే ఆ మాటలు విన్నటనే ఏడ్పు కలుగుతుంది. దుఃఖంతో ఉపవాసముని ప్రార్థన చేయడం, దేవునికి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయడం ప్రారంభించేస్తాడు. ఈరోజు నువ్వు ఎంతగా ప్రార్థన చేయగలుగుతావు? ఎంతగా ఎంతగా మన జీవితాల్లో ఉండగలుగుతున్నాం ఆలోచించి. పరిశుద్ధ ఆత్మ దేవుని మాటలకు మనం ఎంతగా ఆకర్షణీయంగా మార్చబడుతున్నామో చూడండి. ఈరోజు సాతాను వేసుకున్న ఎత్తి ఏంటో తెలుసా? దేవునికి దూరపరిచేది. కట్టవలసిన కోటలు, కట్టవలసిన ఆత్మలని కట్టకుండా చేయడానికి, మన జీవితాన్ని ఇలా చేయడానికి. ఈరోజు గమనించవలసింది ఏంటో తెలుసా? నీ హృదయంలో కనుక ప్రయాస ఉంటే కట్టవలసిన కోట 52 రోజుల్లో నిర్మించేశారు. దేవునికి స్తోత్రం. 52 రోజుల్లో మనం ఏదైనా కట్టగలమా? చెప్పండి. 52 రోజుల్లో మనం ఏదైనా చేయగలమా? ఒక గృహాన్ని కట్టుకోవాలంటేనే మనం కట్టలేము. అలాంటిది 52 రోజుల్లో రాత్రి పగలు దాన్ని ప్లాన్ వేసి సమస్తమును నిర్మించేసినట్లుగా ఆ 4వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని? ఒక ప్రయాస దానికి కనబడాలి. ఒక ప్రయాస నీలో ఉన్నది దేవునికి కనబడాలి. ఒక వేదన కలిగిన ప్రయాస నీలో నుండి దేవునికి కనబడినప్పుడే ఆ ప్రయాసకు తగినట్టుగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నెహెమ్యాకి అడ్డంగా నిలబడలేదా? అడ్డుగా ఆటంకాలు పెట్టలేదా? శోధనలను తీసుకురాలేదా? వేదనలను తీసుకురాలేదా? అది నిర్మించకూడదని ఎంతో మంది ప్రయత్నాలు చేయలేదా? నీ సొంత ప్రయత్నం మీద నువ్వు రాజుగా నిలబడిపోవడానికి నీవు ఈ రోజు కోటలు కట్టిస్తున్నావని చెప్పి తిరుగుబాటు చేసిన వారు లేదా? ఉన్నారు. అయినా నెహెమ్యా ఆపకుండా పనిని ప్రారంభించి 52 రోజుల్లో నిర్మించేశారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం అనుకుంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నిర్మించలేమా? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం నిర్మాణం పొందలేమా? దేవునికి ఇష్టమైన వారిగా నిర్మించలేమా? మన జీవితాన్ని నిర్మించగలము, కానీ దేవుడు ఉన్నాళ్లే అన్న ఆలోచనతో వెళ్ళిపోతాం. దేవుడు కార్యం చేస్తాలే, దేవుడు కార్యాలు చేయడంలో మంచి నేర్పరిలే అని చెప్పి దేవునికి సమయం ఇవ్వకుండా ఇష్టానుసారమైన బ్రతుకుని మనం కలిగి జీవించేస్తాం. చేస్తాలే అన్న దేవుడు చేయడం మానేస్తే ఏం చేయగలుగుతాం? అవునా? చేస్తాలే అన్న దేవుడు చేయడం మానేస్తే ఎక్కడికి వెళ్తావు?
అందుకని సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను 1:26 మాట్లాడుతూ అంటాడు, ఆ మాట చూస్తే దేవుడే మాట్లాడుతున్నట్టుగా ఉంటది. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్టు మీకు అపాయము కలిగినప్పుడు, మీ కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. దేవునికి స్తోత్రం. ఎంతగా మాట్లాడుతున్నాడు తెలుసా జ్ఞాని అయిన సొలొమోను. మనం మొర్ర పెడతామంట, గుండెలు బాదుకుంటామంట, దేవునికి వినపడేలాగా అరుస్తామంట. చూసి దేవుడు అంట మనల్ని అపహాస్యం చేస్తాడు. ఎందుకని? పై వచనాల్లో ఆయన మాట్లాడుతూ అంటాడు, వీధుల్లో కేక వేసి మీకు సువార్త వినిపించినప్పుడు మీరు వినలేదే, వీధుల్లో సువార్త వినిపించి మీకు మీ చెవిని పెట్టేలాగా చేశానే, దాని గురించి మీరు పద్ధతిగా బ్రతకలేదే, మీ ఇష్టానుసరమైన జీవితంతో రక్షణ విజ్ఞాపన జ్ఞానం మీ వద్దకు వచ్చి కేకలు వేసినప్పుడు దాన్ని గ్రహించలేకపోయారే. ఇప్పుడు మీరు కేకలు వేస్తే నేను వింటానా? ఇప్పుడు నా వద్దకు వచ్చి మీరు గొంతు తెరిచి అరిస్తే నేను వింటానా? ఇప్పుడు నేను అపహాస్యం చేయడం ప్రారంభించాను. మీకు భయం పుడుతుంది, నవ్వుతున్నాను. మీకు బలహీనత కలుగుతుంది, దాని నుంచి మేము చూడకుండా కళ్ళు మూసుకుంటున్నాను అన్నాడు. ఆ మాటలు చెప్తున్నప్పుడు మనం ఆలోచన చేయాలి. నిజంగా నాకు సువార్త వినిపిస్తున్న మాటలు నిజమే, నిజంగా నాకు సువార్త తెలియపరుస్తున్న నిజమే. ఈ సువార్తను నేను కనుక విడిచిపెడితే నా దేవుడు నన్ను చూసి అపహాలన చేస్తాడేమో అన్న భయము గురి మనలో ఉంటే తప్పకుండా మన జీవితాలు అధిక ఆశీర్వాదాలతో నింపబడతాయి. దేవునికి స్తోత్రం. మనము దేవునిని అడగాలి కానీ ఇవ్వడానికి దేవుడు అనేకమైన ద్వారాలు తెరిచిపెట్టాడు. ఈ నెహెమ్యా అడగడం ప్రారంభించడం లేదు, ద్వారాలు తెరవడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. చూడండి 2వ అధ్యాయంలో ఆ ముఖమును చిన్నబుచ్చుకుని వెళ్ళి 3వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు, నేను మిగులు భయపడి రాజు చిరంజీవి అగులుగాక, నా పితరుల సమాధుల నుండి పట్టణం పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటే, అప్పుడు రాజు ఏమి కావలసి మనవి చేయించున్నావని నన్ను అడుగుగా నేను ఆకాశమందుని దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన యెడల నా పితరుల సమాధుల పట్టణమును కట్టునట్లు పంపుడని వేడుకొనుచున్నానని మనవి చేసి తిని. అందుకు రాజు నేను ఇంతకాలం చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజు అడుగుతున్నాడు ఒక పాలేరు. చూడండి ఎన్ని దినములు పడుతుంది నీకు తిరిగి రావడానికి, ఎన్ని దినములు పడుతుంది? సరే వెళ్ళిపోయి నేను ఇంకోటి పెట్టుకుంటాను, నువ్వు నాకు అవసరం తనట్లా. తిరిగి రావడానికి ఎన్ని దినాలు పడతాయి? దేవునికి స్తోత్రం. దేవుని పట్ల మనము శ్రద్ధ చూపించాలి కానీ మనకున్న స్థితి ఏ రోజు కూడా మార్చబడదు. దాని నుంచి నీవు దూరం వెళ్ళాలన్నా మరలా తిరిగి వచ్చే వరకు కూడా ఆ ప్లేస్ అలాగే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ నెహెమ్యాని అడుగుతున్న కార్యం ఏంటో తెలుసా? మరలా ఎప్పుడు వస్తావు నెహెమ్యా? రాజు అడగచ్చా? చూడండి, ఇంకొకరిని కావాలంటే మంచివాడిని తీసుకుని పెట్టొచ్చు, కానీ నెహెమ్యా వంటి మనస్తత్వం గలవాడిని మరలా తీసుకురాలేడు కనుక ఎన్ని రోజులు నీకు పడుతుందో నాకు చెప్పు, నీకు అపాయింట్మెంట్ ఇచ్చి పంపిస్తా. దేవునికి స్తోత్రం. నా దేవునితో ఉంటే నీకు అపాయింట్మెంట్ ఏ రోజైనా దొరుకుతూనే ఉంటుంది. ఏ రాజు దగ్గరికి వెళ్ళి నిలబడి నీకు కావాలని అడిగాలన్నా ఆ రాజు ఇవ్వడానికి నీకు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నెహెమ్యా పశ్చాత్తాపం ఎవరి మీద పెట్టాడంటే దేవుని మీద పెట్టాడు. దేవునికి ఇష్టమైన ప్రజల మీద పెట్టాడు, దేవునికి ఇష్టమైన ప్రాంతం మీద పెట్టాడు. ఆ పితరులు ఉండు సమాధిలో ఉండు పట్టణము పాడైపోయింది, దాన్ని కట్టడానికి వెళ్ళాలి రాజా. నేను ఎలా మనోచింత గలవాడిని ఉండను, నాకు మనోచింత ఉంది, నా పట్టణాన్ని నేను బాగు చేసుకోవాలి.
నాకు కావలసిన చెక్కలన్నీ ఏర్పాటు చేయి, మారాలన్నీ ఏర్పాటు చేయి. నాకు కావలసిన అడ్డుగా నేను వెళ్ళవలసిన మార్గంలో అడ్డుగా ఉన్న ప్రతి ఒక్కరికి లేఖనాలు పంపించు. ప్రతి దానికి రాజు సంతకాలు పెట్టేస్తాడు. ఎందుకని తెలుసా? అక్కడ బ్రతుకుతున్నది దేవుని స్వభావం కలిగిన కుమారుడు, దేవుని భారాన్ని మోస్తున్న కుమారుడు, దేవుని చిత్తాన్ని కైకొంటున్న కుమారుడు కనుక అతనికి అడ్డుగా ఉన్న త్రోవలన్నిటినీ సరళం చేయని చెప్పి రాజు ముందుగానే ఎక్కడెక్కడ ఏం కావాలో చెప్పి నీకు అన్ని ఏర్పాటు చేస్తాను. పని వాళ్ళు కావాలా, పని వాళ్ళని ఏర్పాటు చేస్తాను. ఎలా కావాలంటే వాళ్ళందరినీ నీకు ఏర్పాటు చేస్తాను. ఆ ప్రాంతానికి కావలసిన ఏర్పాట్లు, కొండలు, రాయిలు ఏదైతే నీకు కావాలో ప్రతి దాన్ని పట్టుకెళ్ళిపో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని కొరకు నువ్వు ఆలోచన చేయాలి కానీ, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆలోచన చేయాలి కానీ, దేవుని మార్గంలో నీవు సిద్ధపాటు కలిగి నడవాలి కానీ నీ మార్గములన్నిటినీ దేవుడు సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇది గుర్తెరగక దేవుని చిత్తాన్ని మనం గ్రహించలేకపోతున్నాం, దేవుని అనుభవాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. తను పశ్చాత్తాపపడడం ప్రారంభించాడు. రాజుతో మాట్లాడేంత వరకు కూడా ఇంచుమించు 4 నెలలు ఆ ప్రాంతం కోసం ఏడిచినట్లుగా మనం చరిత్రను చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. 4 నెలలు ఇంచుమించు పశ్చాత్తాపడ్డాడంటే ఎంత కన్నీరు కార్చుంటాడో ఆలోచించి. ఈరోజు మన దేహాల మీద మనకి శ్రద్ధ ఉందా? కనీసం దేవుని కార్యాలకు మన దేహంలో ఏది ఇష్టమో మనం చూడగలుగుతున్నామా? దేవునికి ఇష్టమైన కార్యాలు మన జీవితంలో సంతృష్టి సహితమైన దైవ భక్తిని కలిగి మనం జీవించగలుగుతున్నామా? మనమే నిలబడడానికి ఎంతో కష్టపడుతున్నాం, మరలా ఇంకొకరిని నిలబెట్టడం అంటే అసాధ్యం. కానీ నెహెమ్యా దేవునికి ఇష్టమైన ప్రజల కోసం అనేక మంది జీవితాలు బాగుపడడానికి ఆ ప్రాంతాన్ని మరలా కష్టపడాలి, కట్టాలి అని చెప్పి కష్టపడి ప్రయత్నం చేసి విజయాన్ని 52 రోజులు సాధించేశారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత కార్యం చేయకపోతే 52 రోజుల్లో, పైగా ఇప్పుడులాగా కృప్యలు లేవు, ఇప్పుడులాగా బరువులు ఎత్తి అక్కడ పెట్టేసేవి లేవు. వారు చేసేదల్లా చేతులతోనే ప్రతి దాన్ని ఎత్తి దాన్ని ఏం చేయాలి? కట్టాలి. కోటలు నిర్మించడం అంటే వారు స్టెప్ బై స్టెప్ ఇటుకలు వేసుకుని, స్టెప్ బై స్టెప్ రాళ్ళు వేసుకుని పైకి దాన్ని పేర్చే వరకు కూడా కష్టపడాలి. ఇప్పటిలాగా అనేకమైన బరువును మోసేసి ఇలా దింపేసి అక్కడ పెట్టేసేంత స్కోప్ అప్పుడు లేదు. అంతా చేతుల మీదే కట్టాలి. ఒకసారి పడిపోయింది, మరలా తిరిగి మరలా కట్టేశారు. ఈరోజు నీవు గమనించవలసింది ఏంటో తెలుసా? దేవుని పట్ల నీవు శ్రద్ధ చూపిస్తే దేవుడు నిన్ను అమోఘమైన స్థితిలోనికి తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఊహించలేని వాటిలోని దేవుడు తీసుకువెళ్తాడు. అందుకనే పేతురు కూడా ఏం నేర్చుకుంటున్నాడు దేవుడి పట్ల అని ఆలోచన చేస్తే ఆ 18వ వచనంలో ఏ శిష్యుడికి రాని ఆలోచన ఈ పేతురుకు మాత్రమే వచ్చింది. ఏంటో తెలుసా? దేవుని పట్ల నేర్చుకోవాలనే ఉద్దేశం పేతురులో కలిగి జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పేతురు మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి? చెప్పండి, ఎన్నిసార్లు క్షమిస్తున్నామా? ఎన్నిసార్లు క్షమిస్తున్నాం? నీ మాస్టర్ని తిట్టావా? ఎప్పుడా ఆడు ఏం రాస్తున్నాడు? నీ మాస్టర్ని తిట్టావా? చెప్పు. కొట్టినప్పుడు ఏమైనా తిట్టావా? మీ అన్ని కొట్టినప్పుడు, మీ అమ్మ కొట్టినప్పుడు తిట్టావా? క్షమించమని అడిగావా? 70 ఏళ్ళు క్షమించాలంట. ఎన్నేళ్ళు? 70 ఏళ్ళు క్షమించాలంట. మనం చిన్న చిన్న మాటకి మనం ఏం చేస్తున్నాం? పక్కింటోని దూషించేస్తాం, పక్కింటోని అవమానపరిచేస్తాం, పక్కింటోడు అదిరా ఇదిరా అని తక్కువ చేసి మాట్లాడేసి ఇరుగు పొరుగు వారికి వారి మీద వాళ్ళకున్న బలహీనతను బట్టి మనం ఏదేదో దాడి చేస్తే క్షమించడం మానేసి ఇది పట్టుకెళ్ళి ఇలా చేసింది ఆవిడ, అలా చేసింది ఆవిడ అని ఇంకొకరికి మనం చెప్తాం. పేతురు దేవుడి దగ్గర నేర్చుకుంటున్న విధానం ఏంటో తెలుసా? దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, దేవుని ప్రణాళికను నేను ఎలా నెరవేరిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు, ప్రభువా నేను ఎలా క్షమించగలిగితే అతను క్షమించగలుగుతాడు. నేను ఎన్ని మార్లు నా సహోదరుని క్షమించాలంటే 7 మార్లు మట్టుకు అంటే కాదు, 70 ఏండ్ల మట్టుకు అన్నాడంటే జీవిత కాలము అతను ఏం చేయమంటున్నాడు? క్షమించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. పేతురుకున్న ఆలోచన ఏంటో తెలుసా?
యేసుక్రీస్తు నేర్పించే విధానంలో నేను సక్రమంగా బ్రతకాలి. యేసుక్రీస్తు నేర్పిస్తున్న విధానంలో నేను సంతోషంగా నడవాలి. ఆయన కార్యాలను నేను ఇష్టపడాలి. ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చాలి. ఆయన నాకు నేర్పిస్తున్న బాటలో నేను నడవాలి అనే ఆలోచన పేతురు పొందో తెలుసా? అందుకని పేతురు సముద్రమయ్యాన్ని దేవుడు నిలబడినప్పుడు వాళ్ళందరూ మాట్లాడలేకపోయినా పేతురు అంటున్నాడు కంగారుపడి, నేను కూడా ఈ నీళ్ళ మీద నడుస్తాను. పేతురుకి ఏంటో తెలుసా? దేవుడు చేయాలనుకునే కార్యాలు చేయాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని యొక్క అనుభవాలను నెరవేర్చాలి. దేవుడు ఏ రీతిగా అయితే లోకంలో చేశాడు నేనే అదే చేయాలని పేతురు తపన తనలో రెట్టింపును తీసుకొచ్చేసి, అందుకనే వాళ్ళందరూ డౌట్ పడుతున్నా కానీ పేతురు దిగిపోయి, ప్రభువా నేను ఈ నీళ్ళ మీద నేను కూడా నడుస్తాను. ఎవరు అడగలా తెచ్చి పేతురుకున్న ఆశ ఏంటో తెలుసా? ఆయనలాగా నేను చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అందుకనే పేతురికి ఇస్తాడు మత్తయి 18:18లో ఆ మాట, భూమి మీద నీవు వేటిని బంధింతువో అవి పరలోకమందును బంధింపబడతాయి, భూమి మీద నీవు వేటిని విప్పుదో అవి పరలోకమందును విప్పబడతాయి. దేవునికి స్తోత్రం. చూడండి 18:18 అన్న మత్తయి 18:18, భూమి మీద నువ్వు వేటిని విప్పుదువో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడును. ఇది పేతురుకి ఇస్తున్న మాట. ఒక్క మాట చెప్పండి, ఏం అధికారం ఇచ్చాడో తెలుసా? పరలోకమందు ఏది కొడితే అది జరుగుతుందంట, భూలోకంలో ఏది కొడితే అది జరుగుతుందంట. పేతురుకి ఇచ్చిన ఆ విధానమైన వాగ్దానం ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుడు తాళపు చెవులు కూడా తనకు స్వాధీనపరచడానికి ఎందుకో తెలుసా? తను దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని ఆయన రీతి ఎలా అయితే చేస్తాడో అది నేను చేయాలనే ఆలోచన తనకు వచ్చింది. దేవునికి స్తోత్రం. తను ఈ లోకంలో కుమారుడిగా వచ్చి ఏదైతే చేస్తున్నాడో అది ఆయన చేస్తున్నాడంటే ఇది మాకు చేయడానికి నేర్పిస్తున్నాడనే విధానంలో తన థాట్స్ ఉన్నాయి. అందుకనే పేతురు అబద్ధం ఆడతావయ్యా అంటే అబద్ధం ఆడను, నేను నీ కొరకు నిజాయితీగా ఒప్పుకుంటాను అన్నాడు. కానీ పేతురులో అబద్ధం ఆడడానికి గల కారణం ఏంటో తెలుసా? కొంత అపాయం అప్పుడు కలిగిన కానీ తర్వాత మరణాన్ని తలక్రిందులుగా వేలాడదీయించుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం గమనించవలసిన స్థితి ఏంటంటే, పేతురు ఒక అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దేవుని ప్రణాళికను ఆయన చేసినట్టుగా నేను చేయాలనే అనుభవాల్లో ఉన్నాడు. ఆయన చిత్తాన్ని గ్రహించాలని అనుభవాల్లో ఉన్నాడు. చూడండి, వారు వెళ్తున్నప్పుడు ఆ మెట్ల దగ్గర పడి ఉన్న అనేకమైన చిన్నప్పటి నుంచి పడి ఉన్న వ్యక్తిని లేచి నిలబడు, నా దగ్గర ఏమీ లేదు కానీ అన్నాడు. ఏంటి మాట చెప్తే వెంటనే ఏమయ్యాడు? లేచి నిలబడిపోయాడు. అపోస్తలుల 3వ అధ్యాయంలో ఆ మాట చెప్తున్నప్పుడు వెంటనే లేచి కూర్చోబడిపోయాడు. ఎందుకని? పరలోకమందు నీవు ఏది అడిగినా జరిగిపోతాయి. దేవునికి స్తోత్రం. పేతురుకున్న ఆశ మనలో ఉండాలి కానీ చాలా కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని స్వభావాన్ని మనం ధరించుకోవాలి కానీ దాని కొరకు కష్టపడాలి కానీ దాని కొరకు నిర్మించబడాలి కానీ నీ కొరకు నా కొరకు దేవుడు అనేకమైన కార్యాలను చేసి దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు పేతురుని అడుగుతున్న కారణం ఏంటో తెలుసా? ఎన్ని మార్లు క్షమించాలని. ప్రభువుని అడుగుతున్న మాట ఏంటో తెలుసా? ఎన్ని మార్లు క్షమించాలంటే 70 ఏళ్ళు తెలుసుకుంటున్నాడు దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, తెలుసుకుంటున్నాడు దేవుని మార్గంలో ఎలా నడిస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని, దేవుడి పట్ల నేను నడవగలిగితే దేవుడు నన్ను ఎంతగా బలపరుస్తాడని నేర్చుకుంటున్నాడు. ఈరోజు క్రమముగా మనం నేర్చుకుంటున్న క్రమాన్ని పాటించగలుగుతున్నామా? క్రమంగా పాటించగలుగుతున్నామా? ముహూర్తాలు మనం చూడగలుగుతున్నాం. ముహూర్తాలు లేకుండా ఏది చేయమని మనం ఆలోచిస్తూ ఉంటాం. నేను వెళ్ళి ఎక్కడైనా గృహాన్ని కానీ లేకపోతే ఏదైనా ప్రారంభించినప్పుడు ముహూర్తాన్ని చూడొద్దు. ఏ ముహూర్తమైనా దేవుడు పెట్టాలి కానీ అది ఆశీర్వాదంగా జీవితాంతం సంతోషంగా సాగిపోతుంది. దేవునికి స్తోత్రం. మనకి అడ్డుగా వచ్చేది ఏదైనా సరే మనుషులు పెట్టేదే కానీ దేవుడు పెట్టేది ఏదే లేదు. మనము మోయాల్సిన భారము దేవుని మాటలను మోయాలి. మోయాల్సిన స్థితి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము మోస్తూ నడవాలి. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని పేతురు వలె నేర్చుకోవడం ప్రారంభిస్తామో తప్పకుండా దేవుడు ఆ వాగ్దానం మన జీవితాల్లో కూడా నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. పరలోకమందు బంధించడం అంటే అసలు ఆలోకలమా చెప్పండి? పరలోకం అంటే ఆలోకలమా?
భూమిలో ఉన్న దాన్ని నీవు బంధించబడుతుందంటే యాలకులున్న మాట ఆలోచించండి. అటువంటి వాగ్దానం పేతురుకి ఇచ్చాడంటే పేతురు అనుభవం ఎలా ఉందంటే దేవుడు చేసిన క్రియలు చేయాలని, దేవుడు చేసిన ఉద్దేశాలను తెలియపరచాలని ఎంతగానో ఇష్టపడుతున్నాడు. అటువంటి ఉద్దేశాల్లో మనం ఎందుకు జీవించకూడదు? అటువంటి ప్రణాళికలో మనం ఎందుకు జీవించకూడదు? ఈ నెహెమ్యా దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడంటే దేవుని చిత్తాన్ని ఇష్టం చేసి దేవుని ప్రకారములను కట్టాలి అనే ఉద్దేశాన్ని తనలోకి వచ్చినప్పుడు ప్రయాసపడి మనుషులు చెప్పిన మాటలు వేసుకుని రాజుతో మాట్లాడి వెళ్ళి అలా నిర్మించగలిగాడు. ఈరోజు ఆలోచన చేస్తే ఈ క్రమంలో కూడా పేతురు ఏం చేస్తున్నాడంటే దేవుని ప్రణాళికను నెరవేరుస్తున్నాడు. పేతురు ఒక అద్భుతమైన మాట రాస్తాడు చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఒక అద్భుతమైన మాట, ఎవరు ఈ మాట రాయలేదు. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించిన ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించిన దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, పూర్వము నోవహు దినంలో వాడను సిద్ధపరచుండగా అవిధేయులైన యొద్దకు అనగా శరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించను. దేవునికి స్తోత్రం. ఎవరికి ప్రకటిస్తున్నారు? ఎవరు ప్రకటిస్తున్నారు? యేసు క్రీస్తు ఆత్మస్వరూపిగా చెరలో ఉన్న వారి యొద్దకు వెళ్ళి వారికి సువార్త ప్రకటించాడని పేతురు గొప్ప అనుభవాన్ని రాస్తున్నాడు. చనిపోయిన ఆత్మల దగ్గరికి వెళ్ళి యేసు క్రీస్తు సువార్తను ప్రకటించి వారిని చెరగా పట్టుకొని ఎక్కడికి తీసుకువెళ్ళిపోయాడట? మధ్యాకాశంలోకి తీసుకువెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పేతురు అద్భుతమైన మాట రాయడానికి గల కారణం దేవుని ప్రణాళికలో తన యొక్క జీవితాన్ని నిర్మించేసుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళికలో తన యొక్క జీవితాన్ని నిర్మించేసుకున్నాడు. అందుకని చెరగా వెళ్ళిపోయిన వారు ఎలా అయితే నోవహు దినాల్లో సువార్త వినకుండా ఎవరైతే నాశనం అయిపోయారో వారందరి దగ్గరికి ఆత్మస్వరూపిగా యేసుక్రీస్తు వెళ్ళి వారికి సువార్త ప్రకటించి చెరగా పట్టుకొని మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు? మధ్యాకాశంలో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నరకం ఎక్కడ ఉందంటే భూలోకంలో ఉంది. మధ్యాకాశంలో తీర్పు దినాల్లో వారందరినీ తీసుకుని లోకాల్లోనికి దేవుడు రాబోతున్నాడు. అందుకని ఈ ప్రయాసంతా ఎందుకు వాక్యం బోధిస్తున్నామయ్యా అంటే నువ్వు స్థిరముగా దేవుని కొరకు ప్రాకులంటారు. దేవునికి స్తోత్రం. నీవు స్థిరముగా దేవుని కొరకు నిలబడడానికి, నీవు స్థిరముగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. అందుకనే మన యొక్క జీవితాల్లో ఏం నేర్చుకోవాలంటే మనము ప్రతి దినము ఎవరొకరిని ఏ కించపరిచేవాడినైనా సరే, తక్కువ చేసి మాట్లాడేవాడినైనా సరే ఈ 70 ఏళ్ళ వరకు ఏం చేయాలి? క్షమించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటువంటి స్థితిని దేవుడు నేర్పిస్తున్నాడంటే ఆలోచన చేయండి. పేతురు ఎన్నో అనుభవాలు దాచిపెట్టి ఉంచాడు. పేతురు దేవుని పట్ల కార్యాలను ఎన్నో చూస్తూ వెళ్ళిపోయాడు. ఈరోజు నా జీవితమే నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడుతుంది. నా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నా. ఎంతగా ప్రయాసపడినా దేవుని చిత్తాన్ని నెరవేరిస్తేనే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. దేవుని అనుభవాన్ని పొందుకుంటేనే మనకి పరలోక రాజ్యం. దేవుడిచ్చే అనుగ్రహాన్ని పొందుకుంటేనే మనకి పరలోక రాజ్యం. దేవుని చిత్తాన్ని కాక మన ఇష్టానుసారంగా జీవించి మనుషులు చెప్పే వ్యర్థమైన కోరికల పైన మన దృష్టి పెడితే ఏ మాత్రము కూడా మన పరలోక స్థితిని చేరుకోలేము. ఈరోజు పరలోక స్థితిని చేరుకోవాలి. పరలోక స్థితిని చేరుకోవాలంటే తప్పకుండా మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని రాత్రికాల సమయంలో ఏం చేయాలి? సమృద్ధిగా మన హృదయంలో ఉంచుకుంటే సమృద్ధిగా జీవితాన్ని మనము అనుభవిస్తూ నడుస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు చూడండి, ఈ యొక్క నెహెమ్యాకి ఎంతమంది అడ్డుగా వచ్చారు? 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మాట్లాడతారు.
3వ అధ్యాయం 19వ వచనం చూడండి. అతని అనుకొని మిస్పాకు అధిపతి 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. 6వ అధ్యాయం 3వ వచనం. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి నీ వద్దకు వచ్చుటకు నేను దాన్ని ఎందుకు ఆపలేను, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపాను. చూడండి, ఇక్కడ ఆపడానికి ప్రయత్నం జరుగుతుంది. నీ ఆత్మీయ స్థితిని కూడా ఆపడానికి సాతాను ఎన్నో ఎత్తులు వేస్తూ ఉంటాడు. నీ ఆత్మీయ స్థితిని నిలబడకుండా పడగొట్టడానికి ఎన్నో ఎత్తులు వేస్తూ ఉంటాడు. అది ఏదైనా సరే ఎత్తులు వేస్తుండమే వాడి అలవాటు. అందుకని ఇక్కడ ప్రాకారాన్ని నిలబెట్టకుండా నెహెమ్యాని అడ్డుకోవడానికి ఒక లేఖ రాసి పంపించారు. ఆ లేఖ ఏంటంటే, నీవు ప్రాకారములు కట్టకుండా ముందు ఆపు. ఎందుకని? దేవుని ప్రజలు సంతోషంగా ఉండకూడదని అనేక మంది వ్యతిరేకమైన కార్యాలు చేయడం చూడగలుగుతున్నారు. ఈరోజు మన జీవితాల్లో ఆత్మీయ స్థితిని కట్టుకోకుండా, ఆత్మీయ స్థితిని నిలబెట్టకుండా, ఆత్మీయ స్థితిని బలపరచుకోకుండా అడ్డుకోవడానికి సాతాను ఎన్నో మార్గాలు మనకి తెలుస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎందుకో తెలుసా? నీవు నిలబడకుండా చేయడానికి. ఇవన్నీ ఎందుకో తెలుసా? నిన్ను అపవాది నిన్ను కాడిలో నిన్ను ఏ రీతిగా అయితే బంధించాలనుకుంటున్నాడు, ఆ బందీలో నీవు బందీ అయిపోతావు కనుక ఆ కాడికి అడ్డుగా మారిపోతున్నాడు. ఆ కాడి విరగొట్టబడితే వాడికి నీకు పొత్తున్నది కనుక ఆ కాడి విరిగిపోతే ఎక్కడ ఈ మనిషి నా నుంచి దూరం అయిపోతుందా, వీడు నేను చేసే పాపపు ఆలోచన లేక అక్కడ దూరం అయిపోతాడని చెప్పి ఆ అడ్డుగోడలను మిగులుస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు నేను గమనించవలసింది ఏంటో తెలుసా? ఈ అడ్డుగోడ వస్తుందంటే తప్పకుండా నీవు నూతనమైన ప్రతిష్టత కలిగిన జీవితంలోనికి వెళ్తున్నావు. ఈ అడ్డుగోడలు నీకు అడ్డుగా వస్తున్నాయంటే ఏదో బలహీనత నిన్ను కృంగతీస్తుందంటే, ఏదో ఒక బలహీనత నిన్ను ఆపడం ప్రారంభించిందంటే నీ స్థితి రెట్టింపు అవ్వబోతుందని. దేవునికి స్తోత్రం. ఇది గమనించినప్పుడే నీ యొక్క ఫలము ఫలించడం అభివృద్ధిలోకి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మన సొంత కష్టం మీద ఎంత ప్రయత్నం చేసినా ఏది సాధించదు. మన సొంత అనుభవాల మీద ఏదో సాధించాలని అనుకుంటే ఏది సాధించదు. రేపటి దినాన్ని గురించి ఆలోచించేవాడికి ఈరోజు మనశ్శాంతి తెలుసా మీకు? రేపటి దినాన్ని ఎలా గడపాలని ఆలోచించేవాడికి ఈరోజు మనశ్శాంతి ఉండదు. మరలా రేపటి దినాన్ని అదే మనశ్శాంతి లేకుండా జీవిస్తాడు. ఎందుకు తెలుసా? మరలా ఎల్లుండు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ దేవుడు చెప్తున్న మాట, ఏ నాటికి ఈడు ఆనాటికి చాలు. సాయంత్రం ఏం జరగబోతుందో మనం ఆలోచిస్తే చాలు. సాయంత్రం ఎలా వెళ్ళబోతుందో అది జరిగితే చాలు అనే ఉద్దేశంలో మన జీవితం ఉండాలి. ఎందుకో తెలుసా? రేపటి దినం గురించి ఆలోచించేవాడి జీవితంలో మనశ్శాంతి ఏ రోజు కూడా ఉండదు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను అడ్డుగా వేయడానికి అనేక మంది లేవనెత్తబడతారు. అడ్డుగా నిన్ను ఆపడానికి అనేక మంది లేస్తూ ఉంటారు. ఆ సల్మానాటు ఆ ఇద్దరు పేర్లు చూస్తే సల్మానాటు టోబియా ఏం చేస్తున్నారంటే, వారు చేస్తున్న ప్రయోగాలు ఏంటంటే ఈ కోటను కట్టకుండా ఆపేయాలి. ఈ గోడను కట్టకుండా, కాల్చబడిన గోడను కట్టకుండా ఏదో ఎత్తు ద్వారా ఆపేయాలని ప్రయత్నం ఎప్పుడైతే నెహెమ్యా ఆ కోటలో అడుగు పెట్టాడు అప్పటి నుంచి వారి ప్రయత్నం సనుగు మునుగులు ఆడుతూ ఆ గ్రంథం అంతా మనం చదివితే వాళ్ళిద్దరే ఆపడానికి ప్రయత్నం చేస్తూ మనుషులు రెచ్చగొడుతున్నారు. ఈరోజు సాతాను కూడా అదే చేస్తున్నాడు. మనుషులను ఆత్మీయ స్థితిని పడగొట్టడానికి, మనుషులను ఆత్మీయ స్థితి లేకుండా పడగొట్టి పాపములో ముంచివేయడానికి, సాతాను శక్తులకు బందీలైపోయి, చీకటి శక్తులకు బందీలైపోయి, అంధకార శక్తులకు బందీలైపోయి ఈ బిడ్డలు ఏమాత్రము దేవుని బిడ్డలుగా ఎదగకూడదని చెప్పి ఈరోజు మనల్ని అనేక మనుషుల ద్వారా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను నీకు తెలియజేసేది ఏంటో తెలుసా? నీ జీవితంలో నేను నీకు తెలియజేసేది ఏంటో తెలుసా? పరలోకమందున్న మహిమను నీవు ఎప్పుడైతే చూడగలుగుతావో, పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడైతే అనుభవించగలుగుతావో, పరిశుద్ధాత్మ కృపను ఎప్పుడైతే అనుభవించగలుగుతావో, నువ్వు నూతన శక్తితో నిర్మించబడుతున్నట్లు దేవుడు చెప్తుంది వాక్యం. దేవునికి స్తోత్రం. ఈరోజు నూతనమైన జీవితాన్ని, నూతనమైన అంగీకారాన్ని కలిగి జీవించాలంటే తప్పకుండా నీ జీవితంలో చేయవలసిన విధానం ఏమైందో తెలుసా? ఎదుటవాడు ఎంతగా మా మీద దాడి చేసినా, ఎదుటవాడు మా మీద ఎంతగా ఎత్తులు వేసినా, ఎదుటవాడు మా మీద ఎంత దాడి చేసినా ఏ మాత్రము కూడా నేను లొంగనని కెపాసిటీ నీలోనికి తీసుకురావాలి. బలహీనుల పట్ల దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు.
కృంగిపోయిన వారి పట్ల దేవుడు ప్రార్థించమంటున్నాడు. రోగములతో బాధపడుతున్న వారి పట్ల ప్రార్థన చేయమంటున్నాడు. ఎంతో మంది యవనస్తులు పాడిపోయిన దిబ్బలో చీకటి ముసుగులో నలిగిపోతున్నారని దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు. ఈరోజు అనేక మందికి సేవా పరిచర్య అంటే చాలా లోకుగా కనబడుతుంది. ఈరోజు సేవకుడు మాటలు అంటే చాలా లోకుగా కనబడుతున్నాయి. ఎందుకో తెలుసా? వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు కనుక వారికి అర్థం కావట్లా. దేవుడు తన పశ్చాత్తాప హృదయంతో ప్రతి మనిషి తన యొద్దకు రావాలని ఎంతో ఇష్టపడుతున్నాడు. ఈ రోజు గమనించినట్లయితే నెహెమ్యా ఒక హృదయంలో భారం పెట్టుకున్నాడు. ఏంటో తెలుసా? మరలా కాల్చబడిన ఆ ప్రాకారములు ఎలా అయినా కట్టాలని. ఈ రోజు నీ జీవితంలో పడిపోయిన స్థితి ఉందేమో. ఈ రోజు నీ జీవితంలో ఏదైతే సాధించలేకుండా ఆగిపోయినావేమో. ఈ రోజు నీ యొక్క ఆలోచన విధానంలో క్రమం లేకుండా దేవుని చిత్తాన్ని, ఇష్టమైన ప్రజలను దేవుని యొద్దకు నడిపించలేకపోతున్నావేమో. జాగ్రత్త, దేవుడు తెలియజేస్తున్నాడు. నీలో పశ్చాత్తాపం కలిగి ఉంటే గనక దేవుని పట్ల ఉన్న విధేయత ఏమిటో పేతురు వలె నీవు తెలుసుకోగలిగితే దేవుడికి ఇచ్చిన ఆ పేతురికి ఇచ్చిన అవకాశం దేవుడు నీకు నాకు కూడా ఇస్తాడు. అటు కృపలో దేవుడు దీవించి ఆశీర్వదించి నిన్ను నన్ను బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. తలవంచి ప్రభువా, ఈరోజు నెహెమ్యా కట్టాలనుకున్న కోట విషయంలో ఈరోజు మనం విన్నాం. నెహెమ్యా కట్టాలనుకున్న కోట శత్రువులైన వారు పడగొట్టాలని చూస్తున్నారు. దేవుడు ఒక మనిషికి ఉన్నతమైన స్థాయి ఇస్తే ఆ స్థాయిని పడగొట్టేవాడు ఈ లోకంలో ఎవడు లేడు. రాజు కూడా అంటున్నాడు నెహెమ్యాతో, నెహెమ్యా, నీవెప్పుడు మరలా తిరిగి వస్తావు? ఎన్ని దినాలు కావాలి? నీవు నమ్మకమైన వాడిగా ఉంటే నా రాజు కూడా నేను అదే ప్రశ్నలు అడుగుతాడు. నీవెక్కడ పడిపోయినా నేను నిన్ను లేవనెత్తుతాను. ఏ స్థితిలోనూ నేను విడిచిపెట్టను. నెహెమ్యాకి ఈ లోకంలో ఉన్న రాజు మరలా తిరిగి ఎప్పుడు వస్తావని అడిగితే, అలాగే పరలోకమందున్న రాజు నీవు పడిపోతే ఎందుకు నిన్ను విడిచిపెడతాడు? నీ స్థితిని కట్టడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ స్థితిని నిలబెట్టడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ నీలో కొన్ని అవిధేయతలు కనబడుతున్నాయేమో, నీలో కొన్ని దేవునికి వ్యతిరేకమైన పనులు కనబడుతున్నాయేమో, నీలో కొన్ని దేవునికి ఇష్టపడని కార్యాలు కనబడుతున్నాయేమో. ఒకవేళ ఎవరినైనా క్షమించలేకుండా ఉన్నావేమో, ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడే ఆలోచనలో ఉన్నావేమో, ఇవన్నీ నాకు తెలుసని నీవు అనుకుంటున్నావేమో, ఇదంతా నాకు ఎందుకు తెలియదని నీవు అనుకుంటున్నావేమో, నేనే బలమైన వాడిని, బలవంతురాలని అని నీవు అనుకుంటున్నావేమో. జాగ్రత్త, ఈ భ్రమలో నిన్ను మోసపరిచేది అపవాది శక్తి ఉంటుంది. ఈ భ్రమలో నిన్ను మోసపరిచేది అపవాది క్రియలై ఉంటాయి. ఎందుకో తెలుసా? నిన్ను అపవాది భారము లేకుండా చేయడానికి అన్నీ నీకు తెలుసని హెచ్చులోనికి నిన్ను తీసుకువెళ్తున్నాడేమో. కానీ నెహెమ్యా అలా ఆలోచన చేయాల. వాడు నా ప్రజలు, నా కోట పడిపోయింది, నా మనస్సుకి ఎలా నెమ్మది ఉంటుంది? అయ్యో, పడిపోతున్న ఆత్మల విషయంలో నీకు నెమ్మది లేకుండా ఉండాలి. పడిపోతున్న ఆత్మలు నిలబడలేకుండా ఆత్మల విషయంలో నీకు మనశ్శాంతి లేకుండా ఉండాలి. ఆ నెహెమ్యా అదే కలిగి జీవించాడు. కోటను నిర్మించాలనుకున్నాడు. తన యొక్క జీవితంలో 52 రోజుల్లో కోట నిర్మించేశాడు. అది ఒక అద్భుతమైన నిర్మాణంగా ఈ రోజుకి మిగిలిపోయి ఉన్నది. కనుక ఈ రోజు నీవు ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తున్నది, పేతురు వంటి స్వభావం నీవు కలిగి ఉన్నా, నెహెమ్యా వంటి స్వభావం నీవు కలిగి ఉన్నా, దేవుడు నిన్ను రెట్టింపుతో ఆశీర్వదిస్తాడు. రెట్టింపుతో నిన్ను ధైర్యపరుస్తాడు, రెట్టింపుతో బలపరుస్తాడు. ఎంతమంది నిన్ను పడగొట్టాలనుకుంటున్నారు, ఎంతమంది నీ యొక్క వాటమిని చూడాలనుకుంటున్నారు, ఎంతమంది నిన్ను తక్కువ చేసి చూడాలనుకుంటున్నారు, వారందరి ఎడల దేవుడు నిన్ను హెచ్చింప చేసి నిలబెడతాడు. వారందరి ఎదుట నిన్ను ఓడిపోవాలని కోరుకున్న వారి ఎదుట నీవే తల ఎత్తేలాగా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమార్థమైన ప్రార్థన నీవు ఇవ్వగలిగితే, మహిమార్థమైన పశ్చాత్తాపం నీవు ఇవ్వగలిగితే, నెహెమ్యా వంటి మనస్తాపన నీలో కలిగితే, పేతురు వంటి స్వభావం నీలోకి వస్తే, పరలోకమందున్న ఏదైనా సరే నీకు లోబడుతుందని చెప్పాడు.
ఈరోజు నీ జీవితంలో కూడా అధిక ఆశీర్వాదములతో దేవుడు నింపాలి అంటే నీలో ఒక క్రమమైన పశ్చాత్తాపము రావాలి, నీలో ఒక క్రమమైన వేదన రావాలి. నీవు గెలవలి అని అనుకున్నది దేవుడు గెలిపించేవాడు కనుక నిన్ను చూడాలని వాటముల కింద నిన్ను అనగపెట్టాలని చూసిన వారి ఎడల నీ తల ఎత్తి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేయబోతున్నావు. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీకే స్తోత్రములు. ఏ మనుషులైతే తండ్రి బిడ్డలను ఓడించాలని చూస్తున్నారు, ఏ మనుషులైతే తండ్రి ఈ దిన మాటల ద్వారా తండ్రి కట్టాలనుకున్న కోటను ఎలా అయితే కట్టకుండా అభ్యంతరాలు కలుగజేస్తున్నారు, పడిపోయిన కోటను కట్టాలనుకున్న నెహెమ్యా ఎలా అయితే బాధాకరమైన పరిస్థితుల్లో పశ్చాత్తాపంతో నీ వద్దకు చేరి ఉన్నాడు, ఈ దినాన నీ కొరకు నిలబడాలని మనుషుల మాటలను వినకుండా వ్యర్థమైన మాటలు మనుషులు పలుకుతారు, ఆ మాటలను మేము ఆలకించకుండా నీ వద్ద నిలబడాలని ఆశపడుతున్నా బిడ్డల విషయంలో కార్యములు జరిగించండి. కృపా సత్య సంపూర్ణమైన గొప్ప దేవుడు తండ్రి, నీవే మార్గమై, నీవే సత్యమై, నీవే జీవమై తండ్రి, నీవే బలపరిచి శక్తినిచ్చి తెలివితేటల జ్ఞానముతో నీ బిడ్డను నడిపించండి. సాతాను ఏ ఎత్తులు వేస్తున్నాడో ఈ వారమంతటిలో ఆడి ఎత్తులు పనిచేయకుండా యేసు నామములో బంధించండి తండ్రి. యేసు క్రీస్తు నామంలో వాడి శక్తులు లయము చేయండి. ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు ఆటంకాలు పెట్టాలని చూసే శక్తిని యేసు నామంలో బంధించండి. వాతావరణం అంతటికి వ్యతిరేకముగా మార్చే శక్తిని యేసు నామంలో బంధించండి. కుటుంబాలు, సభ్యులు తండ్రి, అలాగే తండ్రి ఈ యొక్క సంఘంలో చేరి ఉన్న బిడ్డల విషయంలో నీ మహాకృపను తండ్రి పశ్చాత్తాపము కలిగిన వారిగానే నీ బిడ్డలను మార్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు, కాలేజీకి వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. 10th క్లాస్ విషయంలో ప్రభు బిడ్డలకు మంచి మార్గములు, ద్వారములు తెరవండి, జ్ఞానమును దయచేయండి. తాతారావు గారిని బట్టి, శుభాకరావు గారిని బట్టి మంచి ఆరోగ్యములతో నీ బిడ్డలు నడిపించండి ప్రభు. నీవే కృప చూపించి ధైర్యపరిచి బలపరిచి శక్తితో నింపి ఈ వారం అంతటిలో ప్రతి కుటుంబానికి పేరు పేరు చొప్పున నీ ఆశీర్వాదం దయచేయండి. పరలోక మార్గములతో నీ బిడ్డలు నింపమని, పరిశుద్ధాత్మ శక్తి చేత నీ బిడ్డలు నింపమని, అద్భుతమైన ప్రణాళికతో ఏదైతే తలపెట్టబోతున్నారో వాటిలో నీ మహాకృపను తోడుగా ఉంచి మేలు చేయమని, పరిశుద్ధాత్మ నామములో నీవే నీ మహాకృపతో నింపి నడిపించి దీన కుటుంబంలో జరగవలసిన కార్యములను జరిగించింది. పరిశుద్ధాత్మ నామములో నూతనమైన మందిర విషయంలో ఇంకా కొన్ని పనులను నీవే జరిగించు. యేసు క్రీస్తు నామం పేరు కడిగి వేడుకొని నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృపయు ఇప్పుడు నీ ఎల్లప్పుడూ గతించబోతున్న వారమంతటిలోను తండ్రి నీ మహాకృపను, ప్రయాణాల్లో క్షేమమును నీ మహాకృప చేత బిడ్డలను ముద్రించమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.